ఒకసారి రాసిన లేఖపైన పెద్ద చర్చ జరుగుతోంది. తనపై కొందరు కుట్ర చేస్తున్నారన్న కొండా వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. మరోవైపు సురేఖ రాసిన రెండో లేఖపై మాట్లాడేందుకు నిరాకరించారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. కమిటీలో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్పారు. రెండో లెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో లెటర్ పంపించారు. అది నిన్న సాయంత్రం మా ఇంటి దగ్గర చేరెత్తి అది చూసాము. నెక్స్ట్ మీటింగ్లో దాంతో ఆ లెటర్ మీద డిసిప్లినరీ కమిటీ కూర్చొని మాట్లాడి అప్పుడు మీతో మాట్లాడతాం. అన్ని విషయాలు మేము మా కమిటీ మెంబర్తో మాట్లాడిన తర్వాత చెప్పాలి తప్ప మీతో మాట్లాడి చెప్తే ఇంక నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఎందుకు, నేనే ఇండిసిప్లిన్ అయిపోతాను. ఈ విషయంపై డీటెయిల్స్ మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, మంత్రి కొండా సురేఖ రాసిన సెకండ్ లెటర్ కి సంబంధించి ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఎప్పుడు చర్చించబోతోంది మరోసారి? లక్ష్మి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ లో చాలా కీలక దిశకు చేరుకుందని చెప్పొచ్చు. వ్యవహారాల శాఖ అంటే ఇప్పుడు కమిటీ చైర్మన్ కూడా బాటంగానే మాట్లాడంటే మొదటి లేఖ వచ్చింది, రెండో లేఖ వచ్చింది, రెండో లేఖ తర్వాత మూడో లేఖ వచ్చింది. ఇక్కడ ఒకవేళ చర్యలు కానీ ఏదైనా ఆలోచన లేకపోతే అసలు దీనిపైన ముభావంగా ఉండాలి, నో కామెంట్ అని చెప్పాలి. కానీ చర్యలు ఉన్నాయి అన్నట్టుగానే ఇక్కడ మల్లు రవి చెప్పడం కూడా ఇటు ఒక విశేషంగా మనం పరిగణించవచ్చు. రెండు లేఖలు అయితే అందాయి, దాంతోపాటు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకొక లేఖ కూడా అంది. దీనిపైన క్రమశిక్షణ కమిటీ పూర్తిగా కూర్చొని చర్చిస్తాం, చర్చించిన తర్వాత విషయాలన్నీ కూడా బహిర్గతం చేస్తాం అంటున్నారు. అంటే చెప్పకలే చెప్తున్నారు. రెండు లేఖలు అయితే వచ్చాయని. వాళ్ళ కొండా సురేఖ వ్యవహారం అయితే చాలా వరకు చర్చనీయాంశంగా మారిన విషయం. మరి కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఇది హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే లేఖలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో లేఖ కొండా సురేఖ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. మొదటి లేఖ ఇచ్చింది, రెండో లేఖ ఇచ్చింది, మూడో లేఖ కూడా ఇచ్చింది అన్నట్టుగా వ్యవహారాన్ని బహిర్గతమే చేస్తున్నారు ఇండైరెక్ట్గా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కీలక దిశకైతే చేరుకుంది. మరి కొద్ది గంటల్లో కావచ్చు మరి మూడో లేఖ ఏమి ఇచ్చారు, కమిటీ కూర్చునే అవకాశం కూడా తొందరలో ఉంది. కమిటీ కూర్చున్న తర్వాత వాళ్ళ డెసిజన్ కూడా త్వరగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అప్పటి వరకు నేను మాట్లాడినని మన కొండా సురేఖ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మూడో లేఖ ఒకవైపు తను బాటంగా ఇలా చెప్తూనే లేఖలు కూడా ఎక్స్ప్లెనేషన్ లేఖలు కూడా ఇటు కమిటీ క్రమశిక్షణ కమిటీకి అయితే ఇస్తూనే ఉంది. మరి మళ్ళీ మళ్ళీ రవి అయితే వరకు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది మనం చూసాం. మరి సో ఎలాంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, కమిటీ ఎలాంటి నిర్ణయాలు కొండా సురేఖపై తీసుకోబోతుంది, మరి బర్తరఫ్ చేస్తారా, పూర్తి పార్టీని సస్పెండ్ చేస్తారా, ఒకవైపు ఆమెను బలహీనత పూర్తిగా పార్టీలో లేనట్టుగా పూర్తిగా అంటే బలం లేనట్టుగానే ఆ రకంగా లేఖలు కూడా వస్తున్నాయి. సో దాదాపు కొండా సురేఖకు బ్రేక్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రేక్ పడే అవకాశం ఉన్నట్టుగానే ఈ లేఖల అంశం కావచ్చు, ఈ ప్రస్తావనలు కావచ్చు. ఇంకా చర్చ జరగలేదు. క్రమశిక్షణ కమిటీతో మాట్లాడిన తర్వాత అప్పుడు డెసిషన్ ఉంటుంది, ఏం జరుగుద్ది అనేది చెప్తామని మల్లు రవి చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక లేఖ ఎందుకు మరి ఇలాంటప్పుడు? కొండా సురేఖ ఆ లేఖలో ఇంకేం ప్రస్తావించే ఛాన్సెస్ ఉంటాయి? తాను మొన్న ఒక రోజు బాటంగా మీడియాకు మాట్లాడకుండా ఇంటి దగ్గర చెప్పడం జరిగింది. నేను చెప్పాల్సిందంతా చెప్పడం జరిగింది కమిటీకి. మరి ఇక నేను చెప్పేది ఏం లేదు, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నేను అన్ని విషయాలని చెప్తాను. మొన్న ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఒకవైపు అలా ఇస్తూనే రెండో లేఖ కూడా ఇటు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చింది. మరి రెండో లేఖ ఇది దీనిపైన ఇక చర్చ జరగక ముందే మూడో లేఖ కూడా ఇచ్చింది. అంటే తను ఏం చెప్పదలుచుకుంది, ఆ వ్యవహారం పైన ఎందుకు కూతురు మాట్లాడినటువంటి మాటలు ఖండించలేకపోయింది, క్షమాపణలు కూడా చెప్పలేకపోయింది, లేదా ఏదో ఒక విషయం అక్కడ కూతురు మాటలకు ఖండించినా, లేదు తను మాట్లాడిన దాన్ని పూర్తిగా అంటే విత్డ్రా చేసుకున్నామని చెప్పినా ఏదైనా సర్దుమని. కానీ ఎక్కడ కూడా కొండా సురేఖ అలాంటి పదజాలు వాడలేదు, అలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే బాటంగిస్తలేదు. కానీ లేఖలు మాత్రం క్రమశిక్షణ కమిటీకి ఒకవైపు ఇస్తూనే ఉంది, ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ప్రెస్ కూడా మాట్లాడలేదు. సో కావాలంటే ఇవన్నీ కూడా చాలా ఒక కంటిన్యూ అయితే చేస్తూనే ఉంది. తను ఒక వ్యూహంతోనే ముందుకైతే వెళ్తుంది. మరి కమిటీ ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఒకటి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, ఆమె సొంత జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలంతా కూడా వ్యతిరేకంగా లేఖలిస్తున్నారు. పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వం చేయడం పైన ఇటు ఎమ్మెల్యేలు భాగంగా సిఎల్పీలో సమావేశాలు ఏర్పాటు చేయడం, లేఖలు ఇవ్వడం, మరి లక్ష గొంతుకలై ఇంకా కూడా మాట్లాడతామని అల్టిమేటం జారీ చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. సో మొత్తానికి కొండా సురేఖ వ్యవహారం కొద్ది రోజుల్లోనే బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.